టాటా షోరూమ్ జాస్తి జంగారెడ్డి బ్రాంచ్ వచ్చాము. ఈ వెహికల్స్ ఎన్ని రోజులు అవుతుంది? 80 రోజులు అవుతుంది. ఎక్కువ దేనికి వాడతారు సార్? బిస్కెట్లు అండ్ పర్ఫ్యూమ్స్, సోప్స్, ఏజెన్సీ అండి మాది. నెక్స్ట్ ఫర్నిచర్. డైలీ అప్పుడు నేను ఎన్ని కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 120 ఛార్జింగ్ ఎలా వస్తుంది? ఛార్జింగ్ బాగా వస్తుంది. ఈ వెహికల్ ఏం నచ్చింది సార్? మాకు పికప్ కూడా బాగుంది. పికప్ కూడా అప్ అండ్ డౌన్లో ఇది కూడా ఇబ్బంది ఏమి లేదు. లోడ్ వేసినా సరే ఫర్నిచర్ లోడ్ వేసిన చిన్న చిన్న సందులో కూడా వెళ్తుంది. అప్ అండ్ డౌన్స్ పర్వాలేదు. ఇది డైలీ ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పడుతుంది? 5 అవర్స్ పడుతుంది. 5 అవర్స్ పడుతుంది. సార్ నా పేరు మురళీకృష్ణ అండి. టాటా ఏస్ ప్రో ఈవీ వెహికల్ తీసుకుని ఈ రోజుకి 80 రోజులు అవుతుందండి. ఈ వెహికల్ వల్ల నేను చాలా వరకు లబ్ధి పొందానండి. 5 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలండి. 5 అవర్స్ ఛార్జింగ్కి 100%కి 150 కిలోమీటర్లు రేంజ్ నేను రీచ్ అయ్యానండి. కానీ 30-35 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే తోలాలండి. అదే మనం హడావిడిగా 50 కిలోమీటర్లు 45-50 తోలితే మాత్రం 120కి రీచ్ అయ్యానండి. స్టార్టింగ్లో అయితే మైలేజ్ రాక ఒక 10 డేస్ వరకు నేను ఇబ్బంది పడ్డానండి. కానీ మన లోకల్ షోరూమ్ అయిన రమేష్ గారు అండ్ శ్రీను గారు వీళ్ళ టెక్నీషియన్ డైరెక్షన్లో నేను 30-35 తోలి అనుకున్న టార్గెట్ నేను రీచ్ అయ్యానండి. దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఏ రోజుగా రోజు ఏదైనా కిరాయి ఉన్నప్పుడు మనం అమౌంట్తో చూసుకునే పని లేదు. నైట్ ఛార్జింగ్ పెట్టుకున్నాను, ఎర్లీ మార్నింగ్ వెంటనే అమౌంట్తో పని లేకుండా ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే కిరాయి నేను వేయగలుగుతున్నానండి. ఫర్నిచరు, బిస్కెట్లు ఇవి నేను తోలుతానండి. అప్ అండ్ డౌన్ నేను డైలీ 120 కిలోమీటర్లు జర్నీ చేస్తానండి. ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు చాలా సంతృప్తిగా ఉన్నాను. సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్కి చాలా సూటబుల్ వెహికల్ అండి.